హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల భాగంగా హైదరాబాద్లోని ఏఎస్ఆర్ నగర్కి వచ్చేసాం. అదే అండి పార్వతి గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో పార్వతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే. మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. మీకు కూడా స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఈ రోజు నేను ఇది ఒక మొక్క చూపిస్తున్నానండి. ఇది ఓకే ఫైన్. ఇది ఏం మొక్క గెస్ చేయాలి. గెస్ చేయండి. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇదంతా ఇవన్నీ అవేనండి? ఇవన్నీ అవేనండి. ఇది మాత్రం కాదు, చుక్కకూర. ఈ నాలుగు మాత్రం చుక్కకూర. ఆ కూరలు నేను అప్పుడప్పుడు కుండీల్లో కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను అన్నాను కదా, అలాగే ఇలాగ కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. ఇదేమో ఓకే ఫైన్. సో ఇవన్నీ ఏంటో మనకి గెస్ చెప్పాలి. ఇదేమన్నా ఏమన్నా హింట్ ఇస్తారా? ఏ మొక్క? అది సలాడ్స్ లో ఎక్కువ ఉపయోగిస్తారండి. సలాడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతకంటే పెద్ద హింట్ ఇవ్వలేము, అంతకంటే ఆన్సర్ చెప్పడం బెస్ట్. ఇంకా అవునవునండి, సలాడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్య సలాడ్స్ లో కొద్దిగా కాస్ట్లీ అయిపోయేసరికి తక్కువ వేస్తున్నారు. ఇంతకుముందు బాగా వేసేవారు. దీని గురించి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ ఏంటి అని తెలిసాక దాని గురించి ఎక్కువ అడిగేసరికి దాన్ని తక్కువ వేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? ఆన్సర్ గెస్ చేస్తుండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోతామండి. దాని పక్కన గులాబీ. ఈ మూడు గులాబీలే. ఓకే, గులాబీలకి ఏం వేసుకోవచ్చండి? మన గులాబీలకి మంచిగా పూలు చక్కగా రావాలంటే గులాబీలకి ఏ పోషకాలు ఇవ్వాలి? గులాబీలకి బియ్యం కడిగి నీళ్లు పోస్తూ ఉంటానండి. తర్వాత తౌడు అంటారు కదా, తౌడు. బియ్యం పట్టించిన తర్వాత ఒడ్లు తౌడు వస్తుంది కదండి, అది కానీ డైరెక్ట్ వేయడమా లేకపోతే డైరెక్ట్గా వేయకూడదు. నీళ్ళలో డైల్యూట్ చేసి ఒక చెట్టుకి అనుకోండి 1 స్పూన్ సరిపోతుంది. 1 గ్లాస్ నీళ్ళలో నానబెట్టేసి, ఒక చెట్టుకు చెప్తున్నాను, అదే రేషియోలో అన్నీ చేసుకోవచ్చు. 1 గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ నానబెట్టేసి 2-3 రోజులు ఉంచిన తర్వాత ఒక 5 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి పోయాలండి. ఓకే, 1 గ్లాస్లో మనం తౌడు నానబెట్టి 4 రోజులు నానబెట్టి దాన్ని ఒక 5 లీటర్స్లో, అంటే మ్యాక్సిమం మొక్కలకి ఏదైనా చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనం చిన్న వాటికి మినిమం 5 లీటర్స్ అయితే కలపాలి. అవునండి, ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తే అది తట్టుకోలేవు. తర్వాత ఆవు పొడి కూడా పనిచేస్తుందండి. ఆవు పొడి కూడా బాగా వస్తుంది. ఆవు పొడి, ఉల్లిపాయ పొట్టు కూడా వేస్తూ ఉంటానండి. ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంది మాకు. ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాను. ఒక బస్తా తెప్పిస్తే చాన్నాళ్ళు వస్తుంది. ఉల్లిపాయ పొట్టు పొట్టండి, అది కూడా నానబెట్టేసి ఆ నీళ్లు కూడా అప్పుడప్పుడు మార్చి ఇస్తూ ఉంటాను. ఉల్లిపాయ పొట్టు కదా అని చెప్పేసి ఇంట్లో వేస్టేజ్ మొత్తం సగం ఉల్లిపాయ వేస్ట్ అయిపోయింది. ఉల్లిపాయ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువ అయిపోతుంది. అది కాదు, ఉల్లిపాయ పొట్టు మాత్రమేనండి. అదే పోస్తూ ఉంటాను. అవి కూడా ఇప్పుడు తగ్గిపోయాయండి. ఇవి కూడా బాగానే వచ్చాయండి. ఓకే, సో ఇదండి, ఇది రాధా మనోహరం అండి. ఇది ఎక్కువగా తీగ చూస్తూ ఉంటారు. ఇది చెట్టు అండి, తీగ కాదు, చెట్టులాగా వస్తుంది అన్నమాట. ఇది క్రీపర్ లాగా కాకుండా చెట్టు లాగా అనమాట. అలా కూడా పూసింది. ఇదంతా చెట్టు నిండా వస్తాయి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు. రాధా మనోహర్ ఎవరైనా ఇంటి ముందు పేస్తారు కదండి, ఇలా క్రీపర్ లాగా వచ్చేసి మంచి స్మెల్. అవును, చక్కగా మంచి స్మెల్ వస్తుంది, అందంగా కూడా ఉంటాయండి. అదనమాట. సో ఇటండి, ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారండి. చైన్స్ ఆఫ్ గ్లోరీ, ఓకే. క్లియోడాంటన్ అని కూడా అంటారట. ఈ పువ్వులు భలే ఉంటాయండి, ఇలా నక్షత్రాలు జాలువారుతున్నట్టుగా ఉంటాయి ఇది వచ్చినప్పుడు. చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఇప్పుడు లేవు. కానీ ఇది కూడా వీడియోలో ఉంది. ఇదేమో తెల్ల గల్జేరు అండి. ఇది మెడిసినల్ ప్లాంట్ కోసమని ఉంచాను నేను. ఇది తెల్ల గల్జేరు, పునర్నవ అని కూడా అంటారు దీన్ని. ఏంటండి దీని యూజ్ ఏంటి? ఇది కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కి చాలా బాగా పనిచేస్తుంది అండి. కొండపిండి పనిచేస్తుంది అని చెప్తారు కదా, కొండపిండి తర్వాత ఈ రణపాల ఎలా పనిచేస్తుందో అలాగా
వాటర్ ఎక్కువ బాడీలో స్టాక్ అవ్వకుండా, బాడీలో ఎక్కువ వాటర్ ఉంటేనే కదండి ఊబకాయాలు అవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగ చేరుకోకుండా, వాటర్ చేరుకోకుండా ఉంచుతుందట. కిడ్నీస్కి చాలా బాగా పనిచేస్తుందట. కిడ్నీలో రాళ్ళు రాకుండా ముందు నుంచి వాడుతూ ఉంటే కిడ్నీస్లో రాళ్ళు రావట, వచ్చిన తర్వాత కూడా కరిగిపోతాయని. దీన్ని ఎట్లా చూసి అంటే కషాయం లాగానే అంటారు? ఇది మామూలుగా పప్పు కూరలు చేసుకోవచ్చు, వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఇంత కొమ్మలు తీసుకుని వాటర్లో గ్లాస్ నీళ్ళలో వేసి మరిగించేసేసి వడపోసి తాగేసేయచ్చండి ఉదయం పరగడుపుని. అది చాలా బాగా పనిచేస్తుందండి. ఇదేమో మరువం పూజకి పనికొస్తుంది కూడా. మంచి ఆకులు పువ్వులు కాదండి, ఆకే మంచి పువ్వు ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా ఏదో మనం ఆర్టిఫిషియల్ గా కొన్ని స్ప్రేలు వాడుతూ ఉంటాం. అవి ఆ స్ప్రేస్ లో ఎక్కువ వాడతారటండి. పర్ఫ్యూమ్స్ లో పెద్ద పెద్ద తోటలు వేసిన వాళ్ళు ఇలాగ ఒక కుండీలో కాదు. తులసి కూడా ఉందండి అక్కడక్కడ, తులసి కూడా నాకు. తర్వాత ఇదేమో ఇది చూడండి, ఉత్తరేణి అంటారు. ఇది కూడా మెడిసినల్ ప్లాంటేనండి. ఇది చాలా వాటికి పనికి వస్తుందండి. గణపతి పూజలో మనం ఉత్తరేణి వాడుతూ ఉంటాం కదా, 21 పత్రిలో ఇది కూడా ఒకటి ఉంటుంది గణపతి పూజలో. ఇది ముఖ్యంగానండి, ఇది మన తోటల్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కనండి. అది కూడాను ఏమైనా ఇలా పనిచేసేటప్పుడు ఏదైనా ఒక పురుగు ఏదన్నా కొంచెం కుట్టింది అనుకోండి, ఆ ఆకు అప్పటికప్పుడే ఇలా నలిపేసి రాస్తే చాలా త్వరగా తగ్గిపోతుంది. చాలా త్వరగా గాయాలు కూడా తగ్గిపోతాయండి దానికి. బ్లీడింగ్ అవుతూ ఉంటే త్వరగా ఆగిపోతుంది. ఇది నేను ఎక్కడ తెలుసుకున్నాను తెలుసా అండి దీని గురించి? మా వారు మణుగూరులో పనిచేసేవారు, రైల్వేస్లో చేసేవారు. మణుగూరు అది ఒక చాలా అడవి ప్రాంతం అన్నమాట. అక్కడ సర్వేకి వెళ్ళారు. తనకి కొత్త వర్క్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అక్కడ మొత్తం అడవే ఉండేదన్నమాట. అక్కడ టెంట్స్ వేసుకుని ఉండేవారు, అడవిలో సర్వే చేయడం అనమాట వాళ్ళు చేసేది. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు ఒకసారి. అక్కడ కోయేవాళ్ళు, పనిచేసేవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ సౌకర్యం, వాళ్ళు ఎక్కువ చెట్లు కొట్టడం అది చేయాలి కదండి సర్వే అప్పుడు. వాళ్ళకి గొడ్డలతోటి దెబ్బలు తగిలినా సరే వాళ్ళకి సెప్టిక్ అవుతుంది కదా, ఎలాగా వీళ్ళకి అందరికీ అని చెప్తే వాళ్ళు చెప్పారు నాకు, ఈ ఆకు దంచేసి పెడతామమ్మా, అది సెప్టిక్ అవ్వదు, త్వరగా ఆగిపోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి నేను దాన్ని వదలకుండా పెంచుతున్నానండి. సూపర్. అంటే అక్కడ ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా కొట్టేటప్పుడు ఏదైనా తగిలితే పెద్ద గాయాలు కూడా తగ్గిపోతాయి ఏంటండి వాళ్ళకి. మేము ఏం మందులు వేయము, వెళ్ళేటానికి చాలా టైం పడుతుందండి. అక్కడ నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి ఊర్లోకి రావాలి అంటే ఒక 10 కిలోమీటర్లు వస్తే కానీ వాళ్ళకి ఊరు రాదు. అలాంటి టైంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తారు. జ్వరం తగ్గుతుందట, జలుబులు తగ్గుతుందట కషాయిల్లాగా చేసి తాగితే. ఇవి చాలా చోట్ల ఉంచారు. ఉత్తరేణి. సో చాలా యూస్ఫుల్ అన్నమాట. యూస్ఫుల్ అండి. ఏదైనా స్కిన్ ఎలర్జీస్ వచ్చినా కూడా అది రసం తీసేసి రాస్తే తగ్గిపోతుందండి. అన్నిటికీ పనికొస్తుంది. ఎట్లండి, విత్తనాలు త్రూ వస్తుందా లేకుంటే ఎట్లండి? విత్తనాలు అసలు అయితే ఇది పిచ్చి మొక్కలాగా ఎక్కడంటే అక్కడే పెరుగుతుందండి. మనం నడుస్తూ ఉంటే ఇలా ఇలా పట్టుకుంటాయి, విత్తనాలు లాగా పట్టుకుంటాయి, అలా వస్తాయి అన్నమాట. దాని వాల్యూస్ మనకు తెలియదు కనుక వదిలేస్తాము. ఒకప్పుడు ఇవి కూడా అంతే కదండి, తిప్పతీగని ఇలానే యూజ్ చేయలేకుండా ఎప్పుడైతే కరోనా తర్వాత తిప్పతీగని బాగా వాడడం యూజ్ చేస్తే స్టార్ట్. తిప్పతీగ చాలా ఉందండి గేట్ పక్కన, చాలా పెరిగింది. అందరు కోసుకెళ్తూ ఉంటారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు. కరోనా దగ్గర నుంచి ఇంకెక్కువ ఉపయోగించుకుంటున్నారు. తిప్పతీగ కూడా ఉంది, చాలా ఉంది. సో ఇక్కడ ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ ఇది బ్రోకలీ అండి. వచ్చింది ఒకసారి. ఇది రణపాల. ఇది రణపాల అండి. రణపాల మొక్కలు చాలా ఉంచుకుంటానండి. రణపాల కూడా నీళ్ళలో నానబెట్టుకుని తాగితే మంచిది అంటారు. మంచిది అంటారు. తర్వాత కూరగా వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అంటండి. ఇవి పప్పులో వేసుకోవచ్చు, ఆకుకూరల్లాగా అని చెప్తారు. అయితే నేను ఉంచాను. సో అక్కడ ఇది పనస మొక్క అండి. పనస మొక్క అంత పెద్ద ఒకటే పెట్టారండి. మొత్తం కూలర్ కింద యూజ్ చేయదు ఉంటుంది కదా, పెట్టేశారు. ఇది పెద్ద వృక్షం అవుతుంది, ఇందులో ఉంచడానికి వీలు లేదు. కానీ నేను ఒక విత్తనం పెట్టాను అనమాట. ఇది విత్తనం చాలా టైం పడుతుంది, తెలిసిందే కదండి. గ్రాఫ్టింగ్ అయితే వెంటనే వస్తుంది, కానీ
విత్తనాలు పెడితే చాలా టైం పడుతుంది. అయినా ఒక మంచి వెరైటీ దొరికింది నాకు. నేను పళ్ళు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఈ పనస తొన కొనుక్కొచ్చుకున్నప్పుడు అది చాలా స్వీట్గా చాలా బాగుంది అనమాట. అందుకని సరే ఏదో ఒక విత్తనం వేసాను అనమాట. ఎప్పటికైనా రానివ్వండి, వస్తుంది, వేరే రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం పసుపే వేసానండి, మామూలుగా కూరల్లో వేసుకునే పసుపు అనమాట. పెట్టాను, ఇదిగోండి ఇప్పుడు ఇంకా వస్తాయి అన్నమాట. సో పసుపు మనం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలండి? పసుపు మనం తీసుకుంటాం కదా, దాన్ని ఎలా అంటే మొత్తం లోపలి పెట్టేయాలా లేకపోతే సగం పైకి ఉంచాలండి? పసుపు అండి ఎలా వేయాలి అంటే మనం ఎలా వేయాలి అని మనం చెప్పే అవసరం కూడా లేకుండా నేచరే చెప్తుందండి. మనం కొన్ని పసుపు దుంపలు పక్కన పెట్టేసేస్తే ఈ సమయంలోనే మొలకలు వచ్చేస్తాయండి. పక్కన పెట్టేస్తే మొలకలు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో కూడా చూపిస్తాను. ఆ మొలకలు వచ్చినప్పుడు మొలక కొంచెం పైకి వచ్చేలాగా ఇలా పెట్టాలండి. ఏదైతే మొలకలు వచ్చాయో ఆ మొలకలు పైకి పెట్టాలండి, కొంచెం పైకి కనిపించేలాగా పెట్టేసేస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది, లోపలికి ఉన్నా కూడా ఇది ఇక్కడ చూడండి. ఓకే, అంటే మనం చాలా మంది మొలకలు వచ్చాయి కనుక ఆ మొలకలు లోపల పెట్టాలేమో అనుకుంటారు. కాదు, మొలకలు వచ్చిన తర్వాత లోపలికి పెట్టకూడదండి. దుంప పెట్టినా మొలకలు వస్తాయి కానీ మొలక వచ్చిన తర్వాత మట్టి పోసేస్తే మళ్ళీ చచ్చిపోతుంది. అందుకని ఇదిగోండి ఇలా పెట్టాలన్నమాట విత్తనాలు. సో మనం ఎప్పుడైతే దుంపలు పక్కన పెడతామో మొలకలు వస్తాయి కనుక వచ్చి ఆల్రెడీ పక్కన పెట్టిన వాటిలో మొలకలు వస్తే అవి పైకి పెట్టాలి. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ పెట్టాక మొలకలు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి, అవి కూడా మంచిగా బ్రతుకుతాయి. సో ఇట్లా నిలువుగా పెట్టాలి కదా, నిలువు పెట్టాలి. రైట్, సూపర్. నిలువుగా అడ్డంగా కూడా వస్తాయండి. ఓకే, సో మదర్ నేచర్ రావాలి అనుకుంటే ఎట్లా వచ్చేస్తాయి, అంతే ఇట్లా పెట్టినా వచ్చేస్తాయి. ఇదంతా పుదీనా అండి, పుదీనా. సో ఇది బాగుందండి, ఇది ఈ థర్మాకోల్ షీట్ మంచి ఇంత పెద్ద స్పేస్ తోటి. ఇది కూడా దేనికో వచ్చిందండి, కూలర్ ఎప్పుడు. ఇది కూడా పూల మొక్కలు. సో మీరు మొక్క పెట్టేటప్పుడు ఎంతెంత పర్సంటేజ్లో మీరు సాయిల్ వేస్తారండి? అంటే మట్టి కానీ దాంట్లో ట్రైకోడర్మా ఇట్లాంటివి కలుపుతారా, ఎట్లా రేషియోలో వేస్తారు మీరు? ఎక్కువగా ట్రైకోడర్మా, సూడోమోనాస్, తర్వాత వేపపిండి ఒకటి కలుపుతానండి, మీరు పురుగులు రాకుండా ఉంటాయి అని. ఓకే, అంతకన్నా ఎక్కువ ఫర్టిలైజర్స్ ఏం వాడట్లేదండి. ఓకే, ఆవు పేడ బాగా ఎండినిచ్చేసేసి అది పొడి జగ చేసి కలిపేస్తాను అందులోనే. ఓకే, అంతేనండి. వరి పొట్టు ఒకటి కలుపుతాను, మరి గట్టిగా అయిపోకుండా మట్టి వరి పొట్టు కానీ కొద్దిగా ఇసుక కలిపేసేస్తే గుల్లగా ఉంటుంది. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. దీనికి విత్తనాలు ఇదిగో ఇలా వస్తున్నాయి చూడండి, పువ్వులు ఇలా పూస్తాయి, దీనికి ఇలా వస్తాయి. విత్తనాలు ఆల్రెడీ పక్కన దాంట్లో పడుతున్నాయండి, అటు మొలిచేస్తాయండి, అలా మొలిచేస్తాయి. కావలసిన వారికి ఇచ్చేస్తాను అనమాట అలా మొలిచినప్పుడు. ఇది కూడా చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్క అండి. ఇది కూడాను, ఇది రోజ్మెరీ అండి. రోజ్మెరీ సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు, వంటల్లో కూడా ఉపయోగిస్తారండి. ఈ రోజ్మెరీ ఎలా ప్లాంట్ ఎలా వస్తుందండి? ఇది అంటే ఇది కొమ్మ పెట్టేస్తే వస్తుందండి. అవునండి, కొమ్మ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇంత వేసవి కాలంలో రాకపోవచ్చు, కొంచెం కష్టం, కానీ కొమ్మ పెడితే వచ్చేస్తుంది. చిన్న చిన్న మొక్కలు కూడా దొరుకుతాయండి, అవి తెచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా ఉపయోగం, హెయిర్ కోసం ఫేస్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్ అండి. షుగర్కి బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు, ఒకటి ఉంచుకుంటున్నారు అందరూ. రోజు పరగడుపునే ఒక ఆకు తినేస్తే ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది, మెడిసిన్స్ కూడా తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. ఇది ఒకటి ఉందండి. ఇదేమో సదాపాకు. ఇవన్నీ ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్స్ ఏనండి దాదాపుగాను. ఇది సదాపాకు. ఇది కూడా చాలా వాటికి ఉపయోగపడుతుంది అటండి. ఈ ఖాదరవల్లి గారు వాళ్ళు ఇది ఎక్కువ చెప్తూ ఉంటారు, ఈ కషాయాలు తాగితే చాలా అనారోగ్యాలు తగ్గుతాయి, 100కి పైగా అనారోగ్యాలు తగ్గుతాయి అని. అట్లా అప్పుడప్పుడు ఇది కషాయాలు తాగితే మంచిది అని చెప్తూ ఉంటారు. ఇదేమో ఇండిగో, న్యాచురల్ హెయిర్కి న్యాచురల్ కలర్ అంటే ఇది. హెన్నాతో పాటుగా ఇది కూడా పెట్టుకుంటారనమాట. ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఈ ఆకులు ఎండించేసి పొడి చేసి హెన్నాలో కలుపుకొని పెట్టుకోవచ్చు, లేదా మామూలుగా కూడా పచ్చాకు కూడా పెట్టేస్తూ ఉంటారండి. ఇది రాఖీ ప్లాంట్ అంటే రాఖీ ఫ్లవర్ అంటారండి. ఇది రాఖీ ఫ్లవర్ అంటారు, రాఖీలాగా వస్తుంది. ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది. ఇవన్నీ అయిపోయాయి, టమాటో
మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. దీనికి ఏదైనా మందు వేయాలనుకుంటాను, కొంచెం తేడా వచ్చింది. ఇదేమో లోటస్ అండి, ఇది తామర పువ్వులు, ఇదేమో కలువ పువ్వులు. బాగా పూసాయండి ఇందులో మొగ్గలు. ఇవి పూసినప్పుడు భలే ఉంటుందండి, భలే సంతోషం అనిపిస్తుంది. చాలాసేపు ఇక్కడే కూర్చుంటాను అవి పూసినప్పుడు, చూస్తూ ఉంటానండి చాలాసేపు అవి అయిపోయే వరకు. ఇదేమో తామర పువ్వులు, ఇదేమో వాటర్ లిల్లీ అంటారు, కలువ పువ్వులు అండి. ఇది చెప్పలేదండి, ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి అంటారు. ఇది ఉన్న చోట దోమలు అవి రావు, పురుగులు అంటారు కూడాను. ఇది కూడా కషాయంలో తయారు చేస్తారండి, కషాయంలో చేస్తారు. లెమన్ గ్రాస్ టీ చేసుకుని కూడా టీలో కూడా వేసి. లెమన్ గ్రాస్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ లాగా పనిచేస్తుంది కూడా పనిచేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు. నేనైతే టీలో అలాగా ఉపయోగిస్తూ ఉంటానండి, కషాయం లాగా కూడా ఉపయోగిస్తూ ఉంటాను. ఇదేమో చుక్కమల్లి. ఎప్పుడు పువ్వులు వస్తూనే ఉంటాయండి, పువ్వులు లేవు అనుకోకుండా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా రోజు పూసే పువ్వులకి మొక్కలకి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను, ప్రిఫరెన్స్ ఇస్తాను, రోజు పనికి వస్తాయి. ఇది డబల్ లిల్లీ అండి. లిల్లీ మనకి బజార్లో దొరుకుతాయి సింగిల్ పెటలు, ఇది డబల్ వస్తాయండి, ముద్దగా వస్తుంది, బాగుంటుంది. డబల్ లిల్లీ బాగుంటుంది. సూపర్ అండి. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేస్తాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ మొక్క ఏంటి అని మేము క్వశ్చన్ అడిగాము, అలాగే ఇది హింట్ ఇచ్చాము, సలాడ్స్లోకి ఎక్కువగా వాడుతుంటాము అని చెప్పేసి. సో ఆన్సర్ చెప్తారా? ఇది లెట్యూస్ అండి. లెట్యూస్ ఎస్. సో లెట్యూస్ మనం బర్గర్లలో తింటూ ఉంటాం, సలాడ్స్లో వేస్తూ ఉంటాం. ఇంతకుముందు ఇప్పుడు బర్గర్ తిన్నప్పుడు లెట్యూస్ మొత్తం వచ్చేదండి చివర్లో, ఇప్పుడు ఎతికినా కానీ అక్కడక్కడ కూడా కనిపిస్తుంది అంటే. సో మనకి సలాడ్స్లో చాలా మంచి ఇది అండ్ చాలా మంచి న్యూట్రిషన్స్. అంటే ఫస్ట్ టైం ఒకప్పుడు ఒక ఆకులు ఏదైనా తినాలి అంటే లెట్యూస్ ఒకటే తెలిసింది మన ఇండియన్స్కి. బేసిక్గా ఏదైనా తినాలి అంటే ఈ ఆకు మన పచ్చిగా తినేయచ్చు అంటే లెట్యూస్ నుంచే తెలిసింది. సో ఆన్సర్ ఈస్ లెట్యూస్. ఇది ఎలా ప్రాపగేట్ చేస్తారండి? విత్తనాలు దొరుకుతాయండి. విత్తనాలు నేను ఒక్క మొక్క నర్సరీలో తీసుకొచ్చాను, ఒక చిన్న మొక్క ఇంత మొక్క తీసుకొచ్చి వేసాను. దానిలో నుంచి విత్తనాలు వచ్చేసేసాయి, మళ్ళీ పడి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విత్తనాలు నేను అందులో చల్లేస్తూ ఉంటాను, విత్తనాలు తీసి పెట్టుకుని మళ్ళీ వేస్తూ ఉంటానండి. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడే వస్తుంది అనమాట. బాగా వస్తాయండి, ఇంత ఎత్తు వరకు వస్తుంది, అంత ఎత్తు వరకు వస్తుంది, ఫ్రెష్ గా మంచిగా వస్తాయండి. సో యూస్ చేస్తారండి మీరు? బాగా యూస్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గార్డెన్ మొత్తం కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి సలాడ్స్ లో కావాల్సినవి కూడా ఎట్లా యూస్ చేస్తానండి. ఓకే, చేస్తాను. అవి మళ్ళీ దోశల పైన కొత్తిమీరతో పాటుగా చల్లుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. సూపర్. సో ఆన్సర్ ఇస్ లెట్యూస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీతో మాకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.